జూన్ 2వ తారీఖు నాడే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణ నవనిర్మాణం అని చెప్పేసి ఒక సభ ఏర్పాటు కోసం ప్రభుత్వం ముందు అర్జీ పెట్టడం, ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం, తర్వాత కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం పీస్ అండ్ హార్మనీని, శాంతిని, తర్వాత అందరూ కలిసి ఉండేదాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి గారు, మీరు అవకాశం అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నా ప్రజల మధ్యన వైరుధ్యాలు, ప్రజల మధ్యన చిచ్చు, ప్రజల మధ్యన కుట్రకు ఒక అవకాశంగా వివిధ పార్టీలు వాడుకుంటున్న వైనాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. నేను మోదీ గారికి, బీజేపీ మిత్రులకు చెప్తున్నది ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ని బలి చేయకండి. ఎందుకంటే ఆయనకు రాజకీయం తెలియదు. ఎందుకు తెలియదు అని ఆ మాట అంటున్నా అంటే, తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ కోసం మద్దతు చెప్పకుండా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. దాని తర్వాత వారు సనాతన ధర్మం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. సనాతన ధర్మం కాపాడాల్సిన పరిస్థితుల్లో కూడా అది బీజేపీకి అనుకూలంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.